వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పెట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ తన నివాసంగా చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఓం శూర్పకర్ణాయ నమః. నమో ప్రజపతయే నమస్తే అస్తునే స్వరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. స్కందపూర్వజః సర్వశైతాని నామాని యత్పఠేత్పునియాదపి. స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. తన్నో దంతి ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మండలే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.